अस्सलामुअलैकुम नाजरीन, इदराक न्यूज़ ऑफ़ इंडिया में आप सभी का खैर मक़दम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। पार्टी दफ्तर में MPP ZPTC नायब MPP MPTC को ऑप्शन मेंबरान का एजाज़ी प्रोग्राम। साबिक़ वज़ीर श्रीनिवास गौड़ की तकरीर। लोगों ने कांग्रेस के झूठे वादों पर यकीन करते हुए अपना वोट डाला, अब लोगों को अपनी गलती का एहसास है। कांग्रेस हुकूमत 6 ज़मानतों पर अमल दरामद नहीं कर सकती। बिजली न होने की वजह से फसलें लगाने वाले किसानों को मुश्किलात का सामना है। तालाब खुश्क होने की वजह से आबपाशी के पानी की कमी से किसान मुश्किलात का शिकार है। महबूब नगर ने झूठी मुहिम से इलेक्शन जीता। जो रहनुमा और कारकुन पार्टी के साथ खड़े हैं, आने वाले दिनों में इनका मुस्तकबिल अच्छा होगा। लीडर अपनी गलतियों को सुधार कर आगे बढ़े। लोगों के दरमियान रहना चाहिए और इनके मसाइल के हल के लिए काम करना चाहिए। हम पार्टी रहनुमाओं और कारकुनों के साथ खड़े हैं। MLC नवीन रेड्डी की तकरीर। इन्होंने देही सतह पर मसाइल MPTC MPP ZPTC को हल करने के लिए सख्त मेहनत की है। निफाज मुमकिन है, लेकिन कांग्रेस यकीन दहानियाँ देकर इख्तिदार में आई। महबूब नगर को मुकम्मल तौर पर श्रीनिवास गौड़ ने तैयार किया था। भारत राष्ट्र समिति दोबारा इख्तिदार में आ गई। पार्टी को दोबारा इख्तिदार में लाने के लिए सबको काम करना चाहिए। लाइब्रेरी कॉरपोरेशन के साबिक़ चेयरमैन राजेश्वर गौड़, साबिक़ म्यूनसिपल चेयरमैन नरसिमुलू, DCCB के वाइस चेयरमैन वेंकटैया, महबूब नगर ZPTC वेंकटेश वर्मा, MPP सुधाश्री, हानवाड़ा MP B बालाराजू, BRS पार्टी टाउन के सदर शिवराज, महबूब नगर मंडल के सदर देवेंद्र, मंडल पार्टी सदर कारावा, हानवाड़ा MP B बालाराजू गौड़, सीनियर लीडरान अंजनेलू, गणेश, चिन्नैया, राघवेंद्र, नरेंद्र, श्रीनिवास रेड्डी, नवाकांत, रामू, पटेल, प्रवीण कुमार, साइलो यादव, गोपाल यादव, जम्बोलिया, राजेश्वर रेड्डी और दीगर ने शिरकत की। आइए देखते हैं इस खुसूस में वहाँ के चंद मनाजिर। ऐसे ही ख़ास और अहम खबरों को देखने के लिए इदराक न्यूज़ ऑफ़ इंडिया को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। ఓటమి గురించి మాట్లాడారు. ఓటమికి కారణము ఎవరు కాదు, గుర్తుపెట్టుకోండి. ఒకసారి మీరు ఆలోచన చేసి నేను చెప్పిన మాట వాస్తవం కాదా అని. మా వెంకటేష్ మా సర్పంచ్ గారు రాశారు, అనేక ఉద్యమాలు జరిగాం. నేను చెప్పిన విషయం వాస్తవం కాదా అని చూడండి. ఓటమికి కారణం ఎవరు కాదు, కారణం ఒకటే, అబద్ధపు ప్రచారాలు. అబద్ధపు ప్రచారాలను నమ్మి మోసపోయి ఓటేసింది తప్ప ఏదో వస్తుందని ఆశతో పేదవాళ్ళు ఇంతకన్నా బాగా దొరుకుతుంది కదా, ఇంత వచ్చి ఇంకెక్కువ వస్తుందని ఆశతో తెలియక భ్రమలో మోసపోయి ఓటేసింది తప్ప ఇట్లా జరుగుతుంది ఎవరు ఊహించి ఓటు కాస్తే ఈ రకంగా జరుగుతుంది 8 నెలలని తెలిస్తే మాత్రం ఆ పరిస్థితి వచ్చేది కాదు. నేను చెప్పిన దానిలో వాస్తవంగా చూడండి, కాంగ్రెస్ ఓటు వేసిన వాళ్ళని ఎందుకు వేసామని అడగండి. ఒక రైతు ఏం చెప్తున్నారంటే 15,000 ఇస్తారని సార్, 15,000 ఇచ్చినప్పుడు మాకు ఇంత 10,000 ఎక్కువ కదా అని వేసినాం సార్ అని చెప్తారు. మహిళలను అడిగితే ప్రతి మహిళకు 2,000 ఇస్తారని కదా సార్, మరి మాకు ఇంత ఆదాయం అయితే వేసినాం సార్ అని. 200 నుంచి 2,000 చేసినా అడిగితే 6,000 చేస్తాను బిడ్డ, 6,000 చేస్తారని చెప్పి చెప్తారు. ఇక రకరకాలుగా ఎత్తుపోతుంటారు. మా యాదవులు అడిగితే డైరెక్ట్ 2 లక్షలు బ్యాంకులు చేస్తామన్నారు. మీరేమో డీడీ కట్టి బ్యాంకులో తిరగాలి, ఎప్పుడో వస్తుంది, నెల రోజులు అవుతుంది, మీరేమో 2 రోజుల్లోనే బ్యాంకులు చేస్తామన్నారు 2 లక్షలు కదా అని చెప్పి మా యాదవులు చెప్తారు. ఇక మా తల్లిదండ్రులు అడిగితే మీరు ఊరికి 10 మందికి 20 మందికి ఇస్తారు, వాళ్ళు మొత్తం పడేదాన్ని బ్యాంక్ అకౌంట్ లో పైసలు చేస్తారు అని వాళ్ళు చెప్తారు. బీసీలను అడిగినా, ఎస్సీలను అడిగినా, ఎస్టీలను అడిగినా, మైనార్టీలను అడిగినా, ఏ వర్గానికి రైతులను అడిగినా ఇవాళ ఏం వాళ్ళు ఎవరో మీకు తెలుసు. 3-4 వర్గాలు మా ఉద్యోగస్తులు కూడా దేశంలో అత్యధిక పిఆర్సీ ఇచ్చినా లాస్ట్ పిఆర్సీ మాకు ఇచ్చే పిఆర్సీలో 5% ఇచ్చారు, మొత్తం ఎక్కువ ఇచ్చిందే బాగుండే, మరి వాళ్ళు వస్తే ఇంకా ఎక్కువ ఇస్తారేమని చెప్పి డిఏలన్నీ వస్తాయి ఇప్పటికీ అని అనుకున్నాం.
ఈరోజు అర్థమైంది. ఒక్క డిఏ వాళ్ళకి ఉద్యోగులకు అర్థమైంది. రైతు బంధు నాటేయకముందే పడుతుంది, రైతు బంధు వస్తుందని అర్థమైంది. కరెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు ఊడుతుందో తెలుస్తారు, వాళ్ళకు అర్థమైంది. మహిళలకు అర్థమైంది. బస్సులో ఎందుకు కొట్లాడుకుంటుంటే ఆ మహిళలకు కూడా తెలిసిపోయింది. ఇలా వర్షాకాలం స్టార్ట్ అయింది, బోర్లు ఎండిపోయినాయి. 10 సంవత్సరాల్లో ఈ మహబూబ్నగర్లో ఎండిపోయిన పొలాలు ఎక్కడ చూడలే. ఇలా పక్కన అనువాడలే 100 ఎకరాలు ఎండిపోయింది, నాయనగర్లో ఎండిపోయింది, జిల్లాలో ఎండిపోయింది. 10 సంవత్సరాలు ఒక ఎకరా ఎట్లా ఎండిపోలేదు, ఇలా ఎట్లా ఎండిపోయింది అని రైతులకు గుర్తొస్తలేదా? చెప్పండి. కరెంట్ ఎట్లా ఉండే, కట్ట బంద్ చేసి ఎట్లా అయిపోయాయి, కట్టుల బంద్ అయితే కరెంట్ బంద్ అయింది. ఎట్లా బంద్ అయింది, మరి ఎందుకు వస్తలేదు అర్థమైపోలేదు. ఏ ఆశతో ఓట్లు వేసిన వాళ్ళు మరి ఇప్పుడు ఏం ఆలోచన చేస్తుందో చూడండి. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, నెల రోజులలో నోటిఫికేషన్ చేస్తాము జాబ్ క్యాలెండర్. ఇలా విద్యార్థులు ఏం ధర్నా చేస్తుంది చూడండి, అమలు నిరాశ చేస్తున్నది చూడండి. ఏ హామీ నెరవేరింది, అన్ని హామీ నెరవేర్చడం అయిపోయినామని చెప్తున్నారు. ఆరోగ్యానికి అమలైందని చెప్తున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా మొత్తం అమలైపోయిందని చెప్తున్నారు. మరి ఏం అమలైపోయింది ఒక్కసారి ఆలోచన చేయాలి. బాలించే బాలని కలిసి షాపింగ్ ఎట్లయింది, ఎట్లయిపోయింది మన సంసారం అంటే. ఇలా చెప్పడం చాలా ఉన్నాయి, భరోసా లేదు, పీరోసా లేదు. ఇలా పెళ్లిళ్ళు వేసుకోవద్దని చెప్పిండ్రు. నవంబర్లో పెళ్లిళ్ళు బంద్ చేసి జనవరి వేసుకోమని చెప్పారు. నా అన్వాడలో మైనార్ మండలంలో 8 పెళ్లిళ్ళు వాయిదా వేసుకున్నారు, తులం బంగారం వస్తుందని చెప్పి. జనవరి ఫిబ్రవరిలో పెళ్లిళ్ళు వేసుకున్నారు. బాగా గుర్తుంది, ఒక పెళ్లి పోయినా వచ్చిందా తులం బంగారం అంటే తప్పైంది సార్, మోసపోయినా. అంటే ఎవరైనా ఆలోచన చేయాలి. ఓటేసే ముందు రైతు ఆలోచన చేయాలా. ఏదో మా మల్లికార్జున రెడ్డి గారు కానీ, మా పిఆర్సీ గారు కానీ, మా హరిచంద్ర గారు కానీ ఏదో అవసరం ఉంది, ఓ ఇక్కడ అమ్ముదాము అవసరం అంటే కొనేటోళ్ళు లేడు. నవంబర్లో 30 లక్షల ఎకరా, ఇప్పుడు 15 లక్షల ఎకరా కొనేటోళ్ళు లేడు. నాయనగర్లో 300 గదాలు ఉంటే అవసరానికి 100 గదాలు అమ్ముకున్నాం ఆరోగ్యం బాగాలనుకుంటే 100 గదాలు కొనేటోళ్ళు లేడు. 20,000 గదాలు అన్నాడు, 10,000 కూడా కొనేటోళ్ళు లేడుగా. ఆలోచన చేయాలి. ఏదైనా అసత్య ప్రచారాలు పెట్టుకోలేటప్పుడు వాస్తవంగా చూసుకోవాలి. అనునిత్యం మీ కళ్ళ ముందరుండి, అనునిత్యం మీకు సేవ చేసుకుంటూ, అనునిత్యం హాస్పిటల్లో పడ్డ సావుల తిప్పలో ఉన్న వాళ్ళని ఆదుకుంటూ, మరి మీరే మా కుటుంబంగా, మీ కుటుంబ సభ్యులే మా కుటుంబ సభ్యులుగా భావించి జ్వరం వచ్చినా, కడుపులు వచ్చినా, కాళ్ళు వచ్చినా, హాస్పిటల్ పడ్డా, పిల్లలు డెలివరీ అయినా, ఆపదలో ఉన్నారంటే క్షణాల మీద ఆదుకొని ఎంతో మంది ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళని నేను తెలంగాణ జిల్లా అభివృద్ధి చెందాలి, ఇక్కడనే ఉద్యోగాలు రావాలి, ఇక్కడనే విద్యాలయాలు రావాలి, ఇక్కడనే కాలేజీలు రావాలి, మెడికల్ కాలేజ్ రావాలి, ఇంజనీరింగ్ కాలేజ్ రావాలి, మా మణికొండ దేవుడు పెద్ద కావాలి, మా మైనార్టీ చదువుకోవడానికి పెద్ద స్కూల్ ఉండాలి, ప్రస్థానాలు, ఈద్గలు, దర్గాలు, స్కూళ్ళు, సీఎం యూనిఫామ్లు, పెన్షన్లు, పదవులు, గుళ్ళు, చర్చిలు, గోపురాలు, గొడవలు లేకుండా ప్రశాంతంగా మీ ఇంట్లో ఏదైతే మా అన్న ఉండగా మా అన్న చెప్తే బతుకుతామనేటువంటి భరోసా మీ అందరికీ తీర్చిన, అన్న చెప్తే బతుకుతామనేటువంటి భరోసా మీ అందరికీ తీర్చిన. ఇలా నేను ఓడిపోయిన నాకు బాధ ఏం లేదు. నా బాధ ఫోన్ చేసి అన్న హాస్పిటల్ ఉంటాడనే ఎట్లా మరి ₹1,00,000 ఇట్లకి చేస్తారా? నేను ఎమ్మెల్యే మంత్రి ఉండి చెప్పేదో చెప్పి యజమానులు మాట్లాడి మాకు చేపిస్తుంది. ఎవరు ఇట్లా మాట్లాడి నాకు కాలేజ్ సీట్ కావాలి ఎట్లా సిబిఐ నుంచి ప్రతి కాలేజీలో సీట్ ఇచ్చిన ఫ్రీగా. నంబర్తాండలో కావాలి ఎంబీబీఎస్, ప్రైవేట్ కాలేజీలో ఎంబీబీఎస్ అందిస్తున్నాం. మా కాలంలో చదివించినాం.
బీఫార్మసీ చదివించినాం, వందల మందికి ఆరోగ్యాన్ని వర్తించినాం, కాపాడుకున్నాం, భూమి మీద పెంచినాం. మహబూబ్నగర్ నుంచి బతుకని చూపించాలని ఇండస్ట్రీస్ ప్లాన్ చేసినాం, పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద హాస్పిటల్స్. మా నవీన్ గారు వస్తుంటే సముద్రంలో కూడా రోడ్డు ఎంత ప్రమాణం ఉందన్నా అంటే ఇది అనిపించలేదన్నా వాళ్ళకంటే ఏం చేస్తాము. ఆయన గుర్తు చేసిండు, హాస్పిటల్ ఉన్న ఇంత పెద్ద హాస్పిటల్ వస్తున్నామన్నా. వేరే కాన్స్టిట్యూషన్లలో 100 పడకల హాస్పిటల్కి గొప్పగా ఫీల్ అయ్యింది. ఇలా ఒక 1000 పడకల హాస్పిటల్ ఉన్నాక మళ్ళీ 1000 పడకల హాస్పిటల్ తెచ్చుకోం ఇంత గొప్పది తెచ్చినా లేదంటే మరి మిగతా జిల్లా వాళ్ళకి కనిపిస్తుంది ఇవన్నీ. కానీ మా జిల్లా వాళ్ళకి కనిపిస్తలేదు, మా నాయకులు కనిపిస్తలేదు, మా ఊళ్ళో కనిపిస్తలేదు. ఏం చేద్దాం చెప్పు. నా బాధ అంతా సీట్ కావాలని వచ్చినప్పుడు బాధ అవుతుంది, హాస్పిటల్ పడ్డప్పుడు బాధ అవుతుంది, అన్నా నన్ను ఉద్యోగం చెలబట్టినప్పుడు బాధ అవుతుంది, ఏదైనా ఉద్యోగం కావాలని కొనుక్కున్నప్పుడు బాధ అవుతుంది. ఎవరు ఇక్కడ పెట్టాలి, ఏం చేయాలి, ప్రైవేట్లో పెట్టాలంటే, ఇండస్ట్రీలో పెట్టాలంటే గవర్నమెంట్ ఉంటే కదా. గవర్నమెంట్ కనీసం మన ఎమ్మెల్యేలు ఉన్నా మాట్లాడడానికి ఏదో చేస్తుంది కదా, నా వాళ్ళని ఎట్లా బతికించుకోవాలి, ఏం చేయాలనేటువంటి బాధ కనిపిస్తుంది. మరి గవర్నమెంట్ పోయినందుకు, మేము పోయినందుకు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? కరెంటు లేకపోవడం మంచిదా, రైతు బంధు రేటు కావడం మంచిదా, రైతు బంధు కొంచెం వేయడం మంచిదా, లేట్ కావడం మంచిదా? 2,000 పెన్షన్ కానీ వస్తున్నాయి, 2 నెలలు రాకపోతే 2 నెలలు రాలేదని ఏడుస్తుంది. అది మంచిదా, 2 నెలలు వేయడం మంచిదా? ఏ నాడైనా కరెంటు పోయినా మరి కరెంటు పోవడం మంచిదా, కరెంటు ఉండడం మంచిదా? చెప్పండి. చర్చించుకోండి, విలేజ్లలో చర్చించుకొని ఆలోచన చేయండి. చిన్న దాళ్లకు అగ్గకండి, చిన్న దాళ్లకు మనస్పర్ధలు పెట్టుకోకండి. అందరూ ఆశయం ఒకటి, మళ్ళీ మన జిల్లా బాగుపడాలి, మన నియోజకవర్గం బాగుపడాలి. ఇంతకుముందు నవీన్ గారు చెప్పినట్టు కుల మతాల మీద ఈ భయంకరాలు అలవాటు పడదు, కొన్ని ఏళ్ళ నుంచి అలవాటు పడదు. కుల మతాల మీద పునాదుల నుంచి రాజకీయం చేయడం అలవాటు పడదు. అది మంచిది కాదు, ఎవరు కూడా అది మంచి పద్ధతి కాదని దాన్ని ఎవరు ఎదలేరు. తాత్కాలికంగా సంతోషపడుతారేమో, తాత్కాలికంగా వాళ్ళకు పైశాచికానందం పొందగలుగుతారేమో, మంచిని కూలిస్తే, మంచి మీద చెడు ప్రచారం చేస్తే తాత్కాలికంగా వాళ్ళు లాభపడతారు. కానీ ఏ రాజకీయాన్ని కూడా శాశ్వతంగా కుల మతాల మీద మనం పైకి వెళ్ళలేము. మేము ఇప్పుడు ఏ హోదాలో ఉన్నా మా చేతనైనంత అప్పుడు ఎక్కువ పని చేసినాం, అధికారం ఎక్కువ సీట్లు ఇప్పించాం, ఎక్కువ ఆరోగ్యాలు ఇచ్చాం. ఇప్పుడు మాకున్న శక్తి మీద ఇప్పుడు కూడా అనిత్యం మీ గురించి ఆలోచన చేస్తూ తప్పించడం తప్ప ఏం లేదు. కనుక ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు పోని. మీకు తెలిసి ఇక్కడ ఎంతమంది వార్డు మెంబర్ కౌన్సిలర్ ఓడిపోతే మేము ఎందుకు భయపడుతూ కోఆప్షన్ మెంబర్స్ తప్ప అని చెప్పించినాం. చిన్న పోస్ట్ ఓడిపోతే పెద్ద పోస్ట్ పెట్టకపోతే ఎందుకు? నా వ్యక్తి కళ్ళకు మీరు తెచ్చుకోవద్దు, నా వ్యక్తి అరే ఓడిపోయిన బాధపడద్దు, నాకు అవకాశం దొరికితే ఓడిపోయినా కానీ ఎక్కడో దగ్గర గౌరవం ఉన్నట్టు చేద్దామని చెప్పింది. మన పార్టీ నుంచి లబ్ధి పొందినలే కానీ మన పార్టీ నుంచి నష్టపోయిన ఒక్కరు కూడా ఉండరు, ఒక్కరు ఉండరు. పార్టీకి నష్టం చేస్తే తల్లికి నష్టం చేసినట్టే. తల్లి లాంటి పార్టీని ఎదిగి తల్లి లాంటి పార్టీలో పదవులు తెచ్చుకొని మనం వదిలిపెట్టి ఎక్కడో పోయామంటే తల్లి పెంచినాక తల్లి విడిచిపెట్టి ఇక్కడ హాస్టల్ విడిచిపెట్టాం, రోడ్డు మీద విడిచిపెట్టాం, చూస్తుంటాం. తల్లి తీసుకుపోయి బాగా విడిచిపెట్టిపోయిందని, తల్లి విడిచిపెట్టి అనాథాలు విడిచిపెట్టిపోయిందని చేస్తున్నాం. అంటే కన్నీ పెంచి పెద్ద అయిన తర్వాత ప్రతిఫలం ఏంటంటే తీసుకుపోయి అది వదిలిపెట్టిపోవడం. అక్కడ ఎవరెవరు చేస్తారు, ఆలోచన చేస్తారు. ఇవాళ కూడా పార్టీ నుంచి లబ్ధి పొంది పార్టీ నుంచి పైకి వచ్చిన తర్వాత ఎవరైనా వదిలిపెట్టిపోతారో, కన్నా తల్లిలాంటి పార్టీ ఎవరైనా వదిలిపెట్టిపోతారో, కన్నా తల్లిలాంటి పార్టీని ఎవరైతే హృదయంలో కూడా నిర్మిస్తారో, తన మనసులో కూడా సహాయం చేసిన వ్యక్తిని ఎవరైతే నిర్మిస్తారో తాత్కాలికంగా వాళ్ళు తప్పించుకోపోతామే కానీ శాస్త్రాన్ని మాత్రం దేవుడిని తప్పించుకోపోలేము. ఇవాళ వారికి ఒక అగ్ని పరీక్ష. ఈ పరీక్ష ఏంటంటే ఎవరు నీ వాళ్ళు తెలుసుకో, నీ వ్యక్తులు ఎవరో తెలుసుకో, నీ మనసులు ఎవరు తెలుసుకో, నీ నాయకులు ఎవరు తెలుసుకో, నిబద్ధత గల నాయకత్వం ఎవరో తెలుసుకో చెప్పి ఈ సమయంలో ఎవరు నిబద్ధతలు ఉన్నారు, ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తారు. పోయిన వాళ్ళు పోయినాక వాళ్ళ
మరి విజయతే వదిలేద్దాం. పోయిన వాళ్ళు బాధపడుతున్నారు చాలా మంది చెప్తున్నారు, పోయిన వాళ్ళు వస్తామని కూడా చాలా మంది చెప్తున్నారు. మరి ఎలక్షన్ తర్వాత ఎవరు రావాలన్నా ఇతరు మాట్లాడతారు చెప్పినాను. కనుక పోయిన వాళ్ళ గురించి కాదు, పోతుంటూ వస్తుంటారు. రాజకీయ పార్టీ తర్వాత ఎప్పుడు అధికారంలో ఉండదు ఎవరు కూడా. 2 సీట్లు ఉన్నటువంటి ఎంపీ సీట్లు ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 18 సంవత్సరాలు బాధ్యత. కాంగ్రెస్ పని అయిపోయిందన్నారు, మళ్ళీ అధికారంలోకి వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు చాలా మంది. ఎవరి పని కానీ అయిపోలేదు, బీఆర్ఎస్ పని అధికారం వస్తుంది. ఏ రాజకీయ పార్టీ ఆదరించకపోదు, మంచి చేస్తే ప్రజలు అందరందరూ ఎక్కిస్తారు. మోసపోయి ఒకసారి ఏదో వస్తుందనే చాక్లెట్ ఉండదు చేతిలో, లడ్డు స్టాప్ పెడతారనే చాక్లెట్ కింద పడేసిపోతుంది, లడ్డు ఉండదు. అప్పుడు అదే ఉండదు వాడుకుంటుంది అని చెప్పిన మళ్ళీ ఎప్పుడో ఒకసారి మళ్ళీ తేరుకుంటారు, మన వైపు వస్తారు. ఏ రాజకీయ పార్టీ ఆదరించకపోదు, గుర్తుపెట్టుకోండి. మనం చేసే పట్టణం బట్టి కాలం ప్రభుత్వం వస్తుంటుంది. మన మంచి చేసిన 10 సంవత్సరాలు వచ్చినాం, మీకన్నా బ్రహ్మాండంగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ అని వాళ్ళకు కొట్టేసి నిజంగా మనకన్నా బ్రహ్మాండంగా చేసి హామీ నెరవేరిస్తే ప్రజలు వాళ్ళ వైపు ఉంటారు. కానీ హామీని నెరవేర్చకపోతే ప్రజలు వాళ్ళ వైపు ఉంటారా, మన వైపు ఉంటారా అని ఆలోచన చేసుకోండి. ఓట్లు వేసేవారు ఇక చాలా మంది న్యాయం చెప్తే ప్రజలు విన్నారా? వినలే. కేసీఆర్ గారు చెప్పిండు, పోగొట్టుకోమని మళ్ళా కరెంటు కష్టాలు వస్తాయి, నీళ్ళ కష్టాలు వస్తాయి, ఆగమైతే తెలంగాణ చెప్పిండు. ఆగం చేస్తే తెలంగాణ చెప్పింది. ఇక మనం చూస్తాం. కనుక ఇలా వాళ్ళ హామీని నెరవేరిస్తే ప్రజలు అవకాశం ఇస్తారు, హామీ నెరవేర్చకపోతే మనకు అవకాశం ఇస్తారు. 100% మనకు అవకాశం ఇస్తారు, హామీ నెరవేర్చే పరిస్థితి కనిపిస్తుంది. కనుక మనది పార్టీ ఎప్పటికి ఉంటుంది. మన పార్టీ తెలంగాణ నచ్చిన పార్టీ, రాజకీయాల గురించిన పార్టీ, తెలంగాణ రాష్ట్రం నచ్చిన పార్టీ. ఇది ఎప్పటికి ఉంటుంది. భూమి ఉన్నంత కాలం చరిత్ర ఉంటుంది. తెలంగాణ తెచ్చింది ఎవరు, తెలంగాణ నుంచి కొట్లాడింది ఎవరు, తెలంగాణ నుంచి జైలుపోయింది ఎవరు, తెలంగాణ అభివృద్ధి చేసింది ఎవరు? ఈ పాలమూరు 14 రోజుల కోసం మంచిగా వచ్చే పాలమూరుకు రోజు మంచిగా తెచ్చింది ఎవరు? ఈ గట్ల రోజును బాగు చేసింది ఎవరు? ఆ సంస్కృతి దగ్గర వర్షం పడితే గంట సేపు రాన విడిచిపోతుండే ఈ రోడ్డు చేసింది ఎవరు? హాస్పిటల్ కట్టింది ఎవరు? స్టేడియం కట్టింది ఎవరు? పార్కులు చేసింది ఎవరు? పెద్ద దేశం అతిపెద్ద పార్క్ చేసింది ఎవరు? ఐటీ టవర్ కట్టింది ఎవరు? ఇండస్ట్రీ తెచ్చింది ఎవరు? మండకుండా డెవలప్ పెళ్లిలకు క్షణాలు కట్టింది ఎవరు? ఆ జౌస్ కట్టింది ఎవరు? చిలుగుట్ట కట్టింది ఎవరు? ఉత్త దగ్గర ఉన్నటువంటి శ్మశానం కట్టింది ఎవరు? చిలుగుట్ట దగ్గర మరి కబ్రస్థానం ఇచ్చింది ఎవరు? దర్గాలు చేసింది ఎవరు? గుడికి కల్పించింది ఎవరు? ప్రతి పేదవాన్ని ఆదుకున్నది ఎవరు? మెడికల్ కాలేజ్ తెచ్చింది ఎవరు? ఫిజియోథెరపీ కాలేజ్ తెచ్చింది ఎవరు? మెడికల్ కాలేజ్ కట్టింది ఎవరు? ఇంజనీరింగ్ క్యాంపస్ చేస్తామని జీవనిచ్చింది ఎవరు? చూస్తారు. ఇంకా చాలా చేసిన పనులు ఉన్నాయి, చేసిన పనులు చాలా ఉన్నాయి. చేయి, వాళ్ళకు అవకాశం ఇచ్చాడు, ప్రజలు అవకాశం ఇచ్చాడు. 4 సంవత్సరాలు దగ్గర 1 year అయిపోయాయి. 8 రోజులు లేదు, 9, 10, 3 నెలలు అయితే అయిపోయాయి, సంవత్సరం అయిపోయాయి. చూస్తూనే సంవత్సరం అయిపోయాయి. ఇక 3 సంవత్సరాలు అయిపోతే ఎలక్షన్ ఇయర్ వస్తుంది. కనుక ఎప్పటికి మనమే ఉండాలని కోరుకోవద్దు. భగవంతుడు గ్యాప్ ఇస్తాడు, వాళ్ళకి అవకాశం ఇస్తాడు. వాళ్ళు చేస్తారా చేస్తుంటారు. ఉన్నవాళ్ళు ఐక్యమత్యంతో ఉండి పార్టీ ప్రతిష్టకు పనిచేయాలి. ఇంతకుముందు మా చెల్లెలు సుధా అన్నది గుర్తొస్తుంది, సత్యంతవరకు ఉంటామని అన్నది. ఆమె అందరూ కూడా చాలా మంది అన్న వాళ్ళు కూడా మనసులో పెట్టుకొని ఉన్నవాళ్ళు ఉన్నారు, కార్యకర్త నిబద్ధత ఉన్నారు. ఏ ఆశపడిపోయేవాళ్ళు ఎవరు లేరు, ఎగిరి వెన్నులకు ఆశపడిపోయే వాళ్ళు ఎవరు లేరు. పార్టీ జన్మనిచ్చినట్లు మనకు గౌరవం ఇచ్చేది ఉన్నంగా పార్టీనే అనేటువంటి వాళ్ళు ఉన్నారు. కొందరు ఎంత చేసినా తృప్తి ఉండదు, వాళ్ళకి ఏం చేస్తారో చేయలేమని మనం పోని పోయిన వాళ్ళు పోయి వాళ్ళని మనం నిర్మించద్దు, అవసరం లేదు. వాళ్ళ ఓట్లు వేసి ఏ స్థాయికి గెలిపించి ఏ స్థాయిలో పోయిందో ఆ స్థాయిలో ప్రజలు చూస్తే ఆలోచన చేస్తారు. మనం ఏం చేసినాం, మనకు ఆయన ఏం చేసినాం ప్రజలు గమనిస్తారు. కనుక పోయిన వాళ్ళ గురించి మనం వద్దు, వాళ్ళని నిందించొద్దు, వదిలిపెట్టాం. మనం ఉన్న వాళ్ళ మనం ఏం చేయాలని దృష్టి పెట్టండి దయచేసి. ఎమ్మెల్సీగా నవీన్ గారు ఓడిపోతారు, చాలా మంది ఉన్నారు, నిలబడడానికి భయపడ్డారు.
సాయంత్రం నవీన్ గారు మేము కలిసి కూర్చున్నాం, పిలిచినాం దా బ్రదర్ అని. హైదరాబాద్ లో ఊరు బయట కూర్చున్నాం, మాట్లాడుతున్నాం, చెప్పినాం నువ్వు 100% గెలుస్తా అంటే అన్న నువ్వు చెప్పిన 100% నిలబడతా అని చెప్పి. అప్పుడు ఓ పెద్ద మనిషికి ఫోన్ చేసి చెప్పినాం, మాకు ఒక మంచి క్యాండిడేట్ మీరు పొద్దుగాలు వస్తామని చెప్పినాం, మార్నింగ్ వస్తామని చెప్పినాం. కేటీఆర్ గారు ఫోన్ చేసి చెప్పినాం పొద్దున వస్తున్నాం అని చెప్పి. పొద్దున పోయి మార్నింగ్ పోయినాం. గెలుస్తాడు, మంచి వ్యక్తి, జట్టు వైస్ చైర్మన్ నుండి కూడా ఎలాంటి అహంకారం ప్రదర్శించలేదు, చాలా సింపుల్ గా పని చేసుకొని పోయాడు. మంచి వ్యక్తి, గెలుస్తాడు. ఎవరిలో ఉంటే గెలిపించుకుంటారు, కానీ చాలా మంది గెలుస్తామా అనుమానం పడుతున్నారు. కంపల్సరీ గెలుస్తారని చెప్పి మరి చాలా మంది మామూలు అనుకున్నారు, నవీన్ గెలుస్తారా మామూలు వ్యక్తి అనుకున్నాడు. కానీ నిబద్ధత గల నాయకుడు, మన పార్టీ నాయకులు ఎవరికి గెలిచిన వాళ్ళు ఉన్నారో మీకు తెలుసు. మరి వాళ్ళందరూ కలిసిరు వీళ్ళు కూడా కలిసిరు. వేస్తామని కూడా కాదు, కానీ ఎక్కడ ఏమన్నా అక్కడ వేసింది, ఏం చేయాలో అది చేసింది, ఎక్కడైనా అక్కడ చూపించింది. నిజాయితీని నిరూపించుకున్నారు. ఎందుకు తెలుసా? వాళ్ళే అసెంబ్లీ ఎలక్షన్ తప్పు చేసింది. ఆ నాయకులే కొంతమంది తప్పు చేసి తప్పు చేసిన వాళ్ళు చేరుకున్నారు. తప్పు చేసిన మంచి ప్రభుత్వాన్ని మనం కోరుకున్నాం. ఎంత హాయి ఉంటుంది, రైతులు మనం మంచి బతుకుతుంది, పోగొట్టుకుంటుంది. కానీ కనీసం విధంగా అవకాశాలు తప్పు చేయగలదు మళ్ళీ అని చెప్పి అదే నాయకుడు తప్పు చేయకుండా ఒప్పు చేసిండు, గెలిపించుకున్నాడు. కనుక నవీన్ గారు ఎప్పటికీ మనకు అందుబాటులో ఉంటాడు. అహంకారం లేనటువంటి వ్యక్తి, రైతు బిడ్డ ఎప్పుడు అహంకారం ఉంటాడు. రైతు బిడ్డ ఎప్పుడు కూడా ఎంతో భూమి మీద ఓపిక ఉంటుంది. నిజంగా నాగలు పెట్టుకొని దుని రైతు వ్యవసాయం చేసిన ఎవరైతుంటారో వాళ్ళందరూ మనం కూడా వ్యవసాయం అనుకున్న వాళ్ళకి కులం ఏదైనా వృత్తి, మన వ్యవసాయం వృత్తి అందరూ మనం రైతు కుటుంబం, రైతు బిడ్డ ఇవాళ నిజాయితీతో గెలిచిండు, మంచి మెజార్టీతో గెలిచిండు. అహంకారంగా ఉన్న వ్యక్తి కాదు, అహంకారంతో ఏ ఇబ్బంది కావు. మనం కూడా 10 సంవత్సరాల్లో తెలుసో తెలియదు తప్పులు చేసినాం. అక్కడక్కడ మన నాయకులు గారు మంచిగా చేస్తుంటారు. ఈ సమయంలో మనం ఏం చేసుకోవాలంటే, అరే మనం ఏం తప్పులు చేసినా ఈ 10 సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళా భవిష్యత్తులో ఆ తప్పులు చేయొద్దు, ఆ తప్పులు చేయకుండా సరిదిద్దుకోవాలన్నమాట. మనిషి అనేవాడు ఎప్పుడైతే తప్పులు సరిదిద్దుకుంటాడో అప్పుడే ఎదుగుతాడు. కనుక ఎవరి కార్యకర్త కానీ మనం కానీ భవిష్యత్తులో తప్పులు పునరావృతం కాకుండా ఇంకా మంచి పరిపాలన వచ్చేటట్లు, మంచి పరిపాలన అందించేటట్లు, మనం గౌరవంగా ఉండేటట్లు, ప్రజలకు అందుబాటులో ఉండి మనం ముందుకెళ్దాం. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ సన్మాన కార్యక్రమం వెలుగుల సమావేశం నిర్వహించిన మన తెలంగాణ తొలి శాసనసభ్యులు, మన మంత్రివర్యులు, మా అన్న శ్రీనివాసన్న గారికి, అలాగే గ్రంథాలయ సంస్థ చైర్మన్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్లకు, గ్రంథాలయ సంస్థ సభ్యులకు, మార్కెట్ కమిటీ సభ్యులకు, వివిధ మండలాల నుంచి వచ్చిన మండల పార్టీ నాయకులకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, వైస్ ఎంపీటీలకు, అలాగే కౌన్సిలర్లకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మాజీ సర్పంచులకు, వార్డు మెంబర్లకు, మా టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక పాదాభివందనాలు. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ డిక్లేర్ అవుతున్నాయనగానే సీనన్న గారు నాకు మొదటగా ఫోన్ చేసి, నవీన్ 2014 నుంచి 2019 వరకు వైస్ చైర్మన్గా చేసాం, పార్టీ మంచి అవకాశం ఇస్తుంది నీకు, మేమంతా వెన్నండి ఉండమని చెప్పి మనోస్థైర్యాన్ని నింపి ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్ లో ముందుండి నడిపించిన మాజీ మంత్రివర్యులు, అలాగే మాజీ శాసనసభ్యులు, ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ అధినాయకత్వానికి నన్ను వెన్నంటే ఉండి నా విజయంలో తోడ్పాటందించిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లందరికీ మరొకసారి పాదాభివందనాలు తెలుపుకుంటూ, పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక నిబద్ధత గల కార్యకర్తగా, అంటే ముఖ్యమంత్రి సొంత డిస్ట్రిక్ట్ అంటే తెలిసిన
12 మంది ఎమ్మెల్యేలు ఒక మినిస్టర్ ఉన్నాడని తెలిసిన నన్ను పార్టీ నమ్మి టికెట్ ఇచ్చింది. మన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు సీనన్న గారు నవీన్ ఖచ్చితంగా గెలుస్తాం మనం. ఎందుకంటే ప్రజలు ఆ రోజు కొద్ది మిస్టేక్ చేసి ప్రజాప్రతినిధులు మన పార్టీ నుంచి పిలిచిన వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మిస్టేక్ చేయరు, మేమందరం ఉంటాం, దగ్గరుండి చూసుకుంటామని చెప్పి మాట ఇచ్చి ఆ మాటకు కట్టుబడి, అంటే వాళ్ళ ఎలక్షన్ లో కూడా కష్టపడడం లేదో తెలియదు కానీ నా ఎలక్షన్ లో మాత్రం ఒక కుటుంబ సభ్యునిగా భావించి ఒక్కొక్కటి అంటే ఎంపీటీసీలను కానీ జెడ్పీటీసీలను కానీ కౌన్సిలర్లు కానీ ముందుండి నడిపించిన మరొకసారి మా సీనన్న గారికి హృదయపూర్వక పాదాలు ఉన్నాను. ఎందుకంటే మీరు చూడండి, అంటే మహబూబ్ నగర్ అన్న రాకముందు ఎట్లుంటుండే, అన్న వచ్చినాక ఎట్లుండే అనడానికి నిదర్శనం ఈ ఫోటోగ్రఫీ. అంటే ఎట్లా ఉన్న రోడ్లు ఎట్లయినా ఒకసారి ఆలోచించండి. హాస్పిటల్ ఉన్నా కూడా అంత పెద్ద హాస్పిటల్ కట్టించారు, కలెక్టర్ ఆఫీస్ తెచ్చారు, మంచి సుందరమైన ఔటర్ రింగ్ రోడ్ ఏర్పాటు చేసారు. ఇప్పుడున్న అంటే ఎంత అభివృద్ధి చేసినా ఎన్ని చేసినా అంటే కులాల ప్రాతిపాదికన అలాగే మతాల ప్రాతిపాదికన విడిపోయి ఓట్లేసారు. అంటే అభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నారు అని చెప్పి మరొకసారి ప్రజలకైతే విన్నవించుకుంటున్నా. అభివృద్ధి చేసేటోళ్ళని చూడండి, అభివృద్ధి చేసేటోళ్ళని ఆశీర్వదించండి, కానీ కులాల ప్రాతిపాదికన విడగొట్టి కులాల ప్రాతిపాదికన ఓట్లు వేసుకొని అంటే మైనార్టీకి సంక్షేమానికి టీఆర్ఎస్ ఖర్చు పెట్టినంత ఖర్చు ఎవరు నాకు తెలిసి ఈ రోజు వరకు ఏ రాష్ట్రంలో ఖర్చు పెట్టారు? భారతదేశంలోనే మొదటి రాష్ట్రం. అంటే ఎందుకు అట్లా చిన్న చూపుగా చూస్తున్నారో అర్థం కాదు. కానీ 6-7 నెలలనే వాళ్ళ అమలు కాని హామీలను 6 అరడజన హామీలను నమ్మి ప్రజలు మోసపోయారని చెప్పి నిరూపించడానికి మన వేదికగా అంటే మహబూబ్ నగర్ డిస్టిక్ లో ముఖ్యమంత్రి ఉన్నాడని నాకు తెలిసి కూడా అతనికి బుద్ధి వచ్చేటట్టు నన్ను గెలిపించారంటే ఒక్కసారి ఆలోచించుకోండి ప్రజలు ఎంత వ్యతిరేకత. అంటే అంత వ్యతిరేకతను ఇంత షార్ట్ టర్మ్ లో మూడగట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరొకసారి చెప్తున్నాం, ప్రజా సమస్యల పైన దృష్టి పెట్టండి, అంతేగాని కార్యకర్తల పైన టీఆర్ఎస్ కార్యకర్తల పైన కేసులు పెట్టుడు వేధించుడు అనేది మానుకోండి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు కేసులు పెట్టుకుంటుంటే ఆల్రెడీ ఇప్పటికే సంవత్సరం గడిచిపోతున్నది. ఇంకో 4 సంవత్సరాలన్న ప్రజా పాలన మీద దృష్టి పెట్టి ప్రజలు సాధ్యమైనంత సేవ చేయాలి. ఎందుకంటే అభివృద్ధి అనేది ఇంతటితో ఆగిపోవద్దు. సీనన్న 10 సంవత్సరాల కాలంలో ఎంత సర్వంగా సుందరంగా దిద్దిరో మీరు ఆ రోడ్లు ఊడడానికి కూడా మీకు సమయం సరిపోదు. ఒక్కసారి ఆలోచించుకోండి. అభివృద్ధి ఇంతకుముందు శ్రీరామ్ ఇంకొక 2-3 కాలనీలు అంటే లోపలికి ఉన్న కాలనీలు కూడా పోయి చూస్తే సర్వంగా సుందరంగా ఉన్నాయి. ఆ కాలనీలు ఊడడానికి కూడా మీకు ఈ రోజు టైం సరిపోతలేదు. ఎందుకంటే ఇంత పెద్ద మినిస్టర్ పదవి ఉండడం సీనన్న ప్రత్యేకంగా మహబూబ్ పైన దృష్టి పెట్టి ఇంత అభివృద్ధి చేశారు. ఇలాంటి నాయకుడిని కోల్పోవడం మన దురదృష్టం. ఎందుకంటే అభివృద్ధి అంటే కాచే చెట్టుకే దెబ్బలు అన్నట్టు ప్రజలు తిరస్కరించిన మరొకసారి సీనన్న గారిని మహబూబ్ నగర్ నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపించి మన అంటే ముఖ్యమంత్రి గారికి సీనియర్ ఎంత దగ్గర అనేది ఒక్కసారి ఆలోచించండి. ఏ కార్యక్రమాలు ఉండని కానీ కేటీఆర్ ప్రోగ్రామ్ కానీ హరీష్ రావు ప్రోగ్రామ్ కానీ కేసీఆర్ సార్ ప్రోగ్రామ్ కానీ సీనన్న లేని ప్రోగ్రామ్ నాకు తెలిసి అయితే తెలంగాణలో ఎక్కడ జరగలేదు. అంతటి ప్రత్యేకమైన స్థానం ఉన్న సీనియర్లను అధిక మెజార్టీతో గెలిపించాలని, అలాగే ఈ రోజు పదవి విరమణ చేసిన ఎంపీటీసీలకు జెడ్పీటీసీలకు అంటే ఇంకా తొందరనే కౌన్సిలర్స్ కూడా పదవి విరమణ టైం ఉంది. కరోనా టైంలో కూడా ముందుండి నడిపించిన మీరందరూ మీ అందరూ మరొకసారి మంచి పదవులు అనుభవించి మరొకసారి ప్రజాపాలన పైన మీరు కూడా పూర్తిగా దృష్టి పెట్టి పదవులు ఉన్నా లేకున్నా మాక్సిమం ఇవే రిజర్వేషన్స్ ఉండొచ్చు మరొకసారి మీకు అందరికీ అవకాశం కల్పించాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా పాలమూరు ప్రజలను కోరుకుంటున్నాను. ఎందుకంటే కరోనా టైంలోనే మంచిగా స్పందించారు, తర్వాత తక్కువ టైంలో కూడా ఎక్కువ అభివృద్ధి చేసారు. మరొకసారి వీళ్ళకు ప్రజాప్రతినిధులకు అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులకు మరొకసారి అంటే చిన్న సూచన, అధైర్యపడకండి. ఎందుకంటే ఇక వాళ్ళు ఏదో టెంపరీగా భయపడిస్తున్నారని భయపడకండి. ఉద్యమాలు చేసిన తెలంగాణ పబ్లిక్ ఈ జైలు అంటే ఇప్పుడు ఎందుకో సంకోచిస్తున్నా నాకు అర్థమైతలేదు. కానీ ఉద్యమాలు చేసినప్పుడే ఎన్నో కేసులు పెట్టి వేధించిన కాంగ్రెస్ కాదని చెప్పి తెలంగాణ తెచ్చుకున్న మనకు
ఇవి చిన్న చిన్న కేసులే, దీనికి అధైర్యపడద్దు. ముందుండి మీరు ముందు సర్పంచ్ ఎలక్షన్ లో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్ లో కానీ, జెడ్పీటీసీ ఎలక్షన్ లో కానీ, కౌన్సిల్ ఎలక్షన్ కానీ పార్టీకి